Express, an international courier service. ఏమండి, ఫోను మోగుతుంది. ఒకవేళ మన రాము ఏమో చూడండి. నమస్కారం సార్, నేను ఐటీబీఐ క్రెడిట్ కార్డ్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. మీరు 25,000 రూపాయలకి క్రెడిట్ కార్డ్కి రాము కాదు, మన క్రెడిట్ కార్డ్ చుట్టం ఫోన్ చేసింది. వద్దు పెట్టేయండి. నేను రిటైర్ అయింది ఈ అడ్డమైన ఫోన్ కాల్స్ అటెండ్ చేయడానికా? వివరాలు కాస్త చెప్పగలరా సార్? ఫోన్ పెట్టేయండి. ప్రతి ఫోన్కి అబ్బాయిని చూడకు. వాడు రీసెర్చ్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాను, ఫోన్ చేయడం కుదరదు అని చెప్పాడు కదా. అమెరికా పోయి 4 ఏళ్ళయింది. ఎంఎస్ కాగానే వచ్చేస్తాన్నాడు. నా రిటైర్మెంట్ పార్టీకి కూడా వస్తానన్నాడు. రిటైర్మెంటే అప్పుడే 2 ఏళ్ళు అయిపోయింది. ఈ మధ్య చాలా కాలంగా ఫోన్లు రావట్లేదు ఇవి అనుకుంటున్నాను. అప్పుడే వచ్చింది. ఆగాగు వస్తున్నా. ఆగాగు వస్తున్నా, ఆగు. హలో, ఎవరండి మాట్లాడేది? సార్, నేను పీస్ హౌస్ రియల్ ఎస్టేట్ నుంచి మాట్లాడుతున్నాను. అబ్బాయేనా? 10 లక్షలకి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లభిస్తుంది. మీరు కావాలంటే నెలసరి అతి సులభ వాయిదా. ఆగాగు. గర్వారు నయ్యి సంసారు నయ్యి అంటూ పాడుకుంటూ కూర్చున్నా అనుకుంటున్నావా? లేదు సార్. ఇల్లు కావాలని అడిగానా నేను నిన్ను? అడగలేదు సార్. ఏమయ్యా, మీకు పని బాట ఏం లేదా? సారీ సార్. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. సారీ సార్. సారీ సార్. మళ్ళీ సార్ ఫోన్ చేస్తే బాగుండదు. ఓకే సార్. పెట్టాయి ఫోన్. అంత ముద్దుగా జవాబు చెప్తుంటే ఎవరైనా ఎందుకు చేస్తారు ఫోను? మళ్ళీ నాకెందుకు ఈ మధ్య ఫోన్లు రావటం లేదు అంటుంటారు. పని లేదు, పాట లేదు, పొద్దుస్తమానం ఫోన్లు చేస్తున్నాం. ఎవరిదండి ఆ ఫోను? హిమాలయన్ లాటరీ వాళ్ళు. 1 కోటి రూపాయలు వచ్చినాయట. క్యాష్ కావాలనా చెక్ కావాలనా అని అడుగుతున్నారు. ఏం చెప్పమంటావు? ఆ 1 కోటి రూపాయలు దాచుకోవటానికి ముందు సూట్ కేసు కొనుక్కోండి. అబ్బాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చి ఎన్ని రోజులైందో. అప్పుడెప్పుడో రీసెర్చ్ అన్నాడు. కనీసం ఇప్పుడైనా రావచ్చుగా. వానికి ఎక్కడ తీరిక రావడానికి? వాడి మధ్య పిఎం ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యాడట. మా సెక్షన్ ఆఫీసర్కి ఈమెయిల్ చేసి చెప్పినాడట. ఫోన్ చేద్దామంటే టైం డిఫరెన్స్ ప్రాబ్లం, అందుకే చేయలేకపోతున్నాడట. నిన్న కాశీనాథం ఫోన్ చేసి చెప్పాడు. మీ అబ్బాయి ఎప్పుడు వస్తాడు, వాడికి పెళ్ళెప్పుడు చేస్తారు అని కలిసిన వాళ్ళందరూ అడుగుతుంటే జవాబు చెప్పలేక చస్తున్నాను. అమ్మా, మీరు అమెరికా రావటానికి వీసా ఏర్పాటు చేస్తాను, పాస్పోర్ట్ తయారు చేసుకోండి అని వాడు చెప్తుంటే
నేను అమెరికా వెళ్ళి కాలు చేతులు సరిగ్గా వండి కూడా లేని అవిడితనాన్ని తెచ్చిపెట్టుకోలేను. నిన్న చెప్పకుండా తెగ బాధపడుతున్నాడు. నిల్చున్న తప్పే, కూర్చున్న తప్పే, దగ్గర తప్పే, తుమ్మిన తప్పే. ఎక్కడికి పోవాలన్నా కారు కావాలి. బయటికి పోలేని నిస్సాయత. మాట్లాడడానికి ఒక మనిషి కూడా కనబడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అన్నీ సరిగ్గా ఉండి ఒకరిపై ఆధారపడి బతికే బతుకునాది కాదు. పచ్చకామర్లోళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట. అందరూ అలాగే ఉంటారా? పైగా కోపం ఒకటి, మొండి కటం. ఎప్పుడు చెప్పిన మాట విన్నారు గనుక. మొన్న వెంకటమ్మ వాళ్ళు వెళ్ళొచ్చారు. వాళ్ళ అల్లుడు బిడ్డ చాలా బాగా చూసుకున్నారంట. ఏదో షిప్పులో వారం రోజులు టూర్ కూడా వెళ్ళారంట. దాన్ని క్రూజ్ షిప్ అంటారులే. ఇంత రాత్రి ఎవరబ్బా ఫోన్ చేసింది? అన్సుజా, అన్సుజా! కిచెన్లో ఏదో పనిలో ఉన్నట్టుంది. ఎప్పుడూ కడిగిందే కడగడం, తూడ్చిందే తూడవడం. ఇక నేను లేవడం తప్పదన్నట్టు. హలో, రాజారాంనే మాట్లాడుతున్నానండి. నేను వెంకట్రాఘవులు. అదేనండి, వెంకట్రాఘవులా? నాకు ఆయన తెలుసా? మర్చిపోయి ఉంటాను. లేదే, నాకు తెలియదు. ఇంత రాత్రి వేళ ఎవరు ఫోన్ చేసి ఉంటారు? అనసూయ వినిమంటుందా? వింటే ఫోన్ పెట్టేయమంటుంది. వెంకట్రాఘవులు? ఆ పేరుతో ఎవరూ నాకు పరిచయం లేరు. రాంగ్ నంబర్ అని నేను ఫోన్ కట్ చేయవచ్చు. కానీ అవతలి వ్యక్తి నా పేరు ఇంత ఖచ్చితంగా చెప్పాడంటే అతన్ని నేను గుర్తుపట్టలేకున్నా అతను నన్ను గుర్తుంచి ఉంటాడని అర్థం. ఆయనకు నాతో ఏదో పని ఉండి ఉంటుంది. క్షమించాలి, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాను. నేను మిమ్మల్ని గుర్తుపట్టలేను. ఇంతకు ముందెప్పుడూ చూడలేదు కూడా. కేవలం నా అవసరం కోసం మిమ్మల్ని విసిగిస్తున్నాను. ఎంత ధైర్యం! పరిచయమే లేని నన్ను విసిగిస్తున్నానని ఎంత సునాయాసంగా చెప్తున్నాడు. అది రాత్రి 11 గంటలకి. నాతో పని? మీ వయస్సు 60కి మించి ఉండవచ్చునని నా అంచనా. మీకు భార్య ఉండి ఉంటే మీ ఇద్దరూ ఒంటరి ద్వీపాల్లా మీరు కట్టుకున్న సొంత ఇంట్లో కాలం గడుపుతూ ఉంటుంటారు. మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అయినా నా వయస్సు 60 సంవత్సరాలు దాటినట్టుగా అంచనా వేశారు. ఈ ఇంట్లో మేమిద్దరమే ఉంటున్నామని అంచనా వేయడంలో తప్పులేదు. కానీ మేమిద్దరం ఒంటరి దీపాల్లో ఉంటున్నామని మీకెవరు చెప్పారు? పైగా ఈ ఇల్లు మా సొంతమేనని, అందులోనూ పాత ఇల్లని ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? రాజారాం గారు, ఇవన్నీ తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. టెలిఫోన్ డైరెక్టరీ తిరగేస్తే చాలు. సాధారణంగా ఈ రోజుల్లో ఏ యువకుడు రాజారామన్న పాతకాలపు పేర్లు పెట్టుకోవడం లేదు. అంతెందుకు, ఇప్పటి ఏ అపార్ట్మెంట్ ఇంటినైనా పరిశీలించండి, రాజారాం లాంటి పాత పేర్లుంటాయా? ఈ ఇంటి నెంబరు 13-2 గాంధీనగర్లో ఉంది. మీ ఇంటి ముందు చిన్న తోట లాంటిది ఉందని ఊహించగలుగుతున్నాను. అందులో మాధవీలత లాంటి పూల మొక్కలు ఉండి ఉంటాయి. ఆ ఇంట్లో కేవలం మీ భార్యతో మీ ఇద్దరూ ఒంటరి ద్వీపాల్లా. అవతలి వ్యక్తి గొంతు వయోధిక్యాన్ని సూచిస్తుంది. అతని మాట తీరు పాతకాలం మనిషి అని చెప్పకనే చెప్తుంది. అంటే వెంకట్రాఘవులు 70 లేదా అంతకంటే ఎక్కువ ఏళ్ల మనిషి అయి ఉండాలి. కానీ ఇంత రాత్రి వేళ అతనికి నాతో ఏం పని? పని ఉంది, చాలా పని ఉంది. దయచేసి ఫోన్ పెట్టేయకండి.
ముందు నేను చెప్పిన అంచనాలన్నీ దాదాపు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా అది చెప్పండి. అయినా ఏం ప్రయోజనం? లాభం ఉంది రాజారాం గారు. నాకిప్పుడు 75 ఏళ్ళు. అస్వస్థతగా ఉన్న భార్యతో ఉంటున్నాను. భావసారూప్యం ఉన్న వ్యక్తులైతేనే కష్టసుఖాలు చెప్పుకోగలం. ముందు మీ గురించి నేను చేసిన ఊహాగానాలన్నీ నిజాలా కాదా చెప్పండి. చాలా వరకు మీరు ఊహించింది నిజమే. అయితే ఇక మీతో కులాసాగా మాట్లాడచ్చు. దీన్నే పరస్పరాంగీకారం, యాక్సెప్టెన్సీ అంటారు. యాక్సెప్టెన్సీనా? అవును. కొన్ని విషయాలు కొంతమందితో చెప్పుకోకూడదు. రహస్యాలు అసలు చెప్పుకోకూడదు. పరస్పరాంగీకారం ఉన్న వాళ్ళతోటే చెప్పుకోవచ్చు. నాకేమీ అర్థం కావడం లేదు. అర్ధరాత్రి ఒక అపరిచితుడు ఇన్ని వాస్తవాలు చెప్తున్నాడంటే ఏమనాలి? నిజమే, మా ఇంటి ముందు చిన్నపాటి తోట ఉంది. అందులో అతను అన్నట్టే 4-5 పూల మొక్కలు కూడా ఉన్నాయి. నేను చెప్పేది వింటున్నారా రాజారాం గారు? వింటున్నాను. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అన్ని విషయాలు చెప్పను. మా ఇల్లు మాత్రం పార్కు దగ్గర. మీ ఫోన్లో కాలర్ ఐడి లేదని నాకు నమ్మకంగా తెలుసు. కాబట్టి నా చిరునామా మీరు కనుక్కోలేరు. మీరేం భయపడకండి. మీకు నష్టం కలిగించే పని నేనేదీ చెయ్యను. చిరునామా కనుక్కుంటే ఏమవుతుంది? నా ప్లాన్ అంతా పాడైపోతుంది. పైగా నేనెన్నాళ్ళ నుంచో అనుకుంటున్న ప్లాన్ ఇది. నాకేమో ఆస్మా, ఆమెకేమో మోకాళ్ళ నొప్పి, ఆల్జీమర్స్, అదే మాయదారి మతిమరుపు వ్యాధి. ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియదు. క్షణక్షణం చస్తూ బతకాల్సి వస్తుంది. వ్యాధి ముదర్ని మొదటి దశలో చిన్న చిన్న విషయాల్ని మర్చిపోతుందేమో అనుకున్నాను. కానీ ఆ రోజు నేను బజారుకి వెళ్ళి వస్తూ ఉంటే వీధి చివరికి రాగానే ఏ ఇంట్లోంచో గ్యాస్ లీక్ అవుతున్న వాసన. నే ఇంట్లోకి వచ్చి చూద్దును కదా, నా గుండె ఆగినంత పనైంది. నా భార్య చేతిలో లైటర్ పట్టుకుని గ్యాస్ ఆన్ చేసి లైటర్ వెలిగించడం మర్చిపోయింది. ఆ క్షణంలో ఎక్కడి నుంచి ఏ చిన్న నిప్పుర వచ్చినా మా అపార్ట్మెంట్లో పెద్ద విధ్వంసమే జరిగి ఉండేది. ఆ విషయం తలుచుకుంటేనే నాకు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. నాకు ఊహించుకుంటేనే భయంగా ఉంది. ప్రత్యక్షంగా చూసిన మీ పరిస్థితి ఏమిటో నేను అర్థం చేసుకోగలను. అంతేకాదు, ఒకరోజు బయటికి వెడుతున్నప్పుడు పొరపాటున తలుపుకు తాళం వేయడం మర్చిపోయాను. ఆ ఒక్క తప్పుకు ఆ రోజు పోలీస్ స్టేషన్లో 50 ఏళ్ళు కాపరం చేసిన నా భార్యని నన్ను నేను భర్తగా నిరూపించుకోవడం, నా పరిస్థితికి నాపై నాకే జాలి వేసింది. ఎప్పుడూ చిన్నపిల్లల ఏదో ఒకటి తనలో తాను మాట్లాడుకుంటూనే ఉంటుంది. నేనెదురుగా ఉన్నానన్న ధ్యాసే ఉండదు. నేనున్నా తన దృష్టిలో లేనట్టే. ఏదో మతిమరుపు వ్యాధి అనుకునేవాణ్ణి, కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇది క్యాన్సర్ వ్యాధి కన్నా భయంకరమైన వ్యాధి అని. అయినా పిల్లలున్నారు కదా. అమ్మా, హలో వెంకట్రాఘవులు గారు, ఫోన్ అయితే కట్ కాలేదు కదా? హలో మాట్లాడుతున్నాను. గొంతు ఎండిపోయింది. కాస్తంత మంచినీళ్ళు తాగొచ్చాను. ఇప్పటి పిల్లల విషయం అడగండి. అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. అమ్మాయి విషయం అలా ఉంచండి. అబ్బా, ఇప్పుడు ఈమె రాకుంటేనే బాగుండేది. మెల్లగా కూడా మాట్లాడదు. ఇంకా నయం, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావని అవతలి వ్యక్తికి వినిపించేలా అడగలేదు.
ఎవరిదై ఉంటుందో ఫోను? అసలే కోపిష్టి. ఈరోజు కోపం కాదు కదా, విసుగు కూడా కనిపించడం లేదు. నేనే రోజు చూడలేదే ఫోన్లో ఇంత శ్రద్ధగా మాట్లాడటం. వింటున్నాను, చెప్పండి. మా అసలు కథ ఇంకా మొదలే కాలేదు. అసలు కథ? అవును, మా కథ వినడానికి ఈ లోకంలో ఎవరున్నారని. పిల్లలున్నారు కదండి. 1989లో GRE, GMAT, TOEFL అంటూ ఏవేవో పరీక్షలు రాసి మా అబ్బాయి అమెరికా వెళ్ళాడు. మొదట్లో రాత్రి 12:30, 1 గంట ప్రాంతంలో దాదాపు రోజు ఫోన్ చేస్తూ ఉండేవాడు. 6 నెలలు అయ్యాక చదువులో ఒత్తిడి పెరిగి నెలకి 2-3 సార్లు మాట్లాడేవాడు. కొన్నేళ్లు పోయాక 6 నెలలకి, 9 నెలలకి మాట్లాడేవాడు. మాస్టర్స్ అన్నాడు, మళ్ళీ MBA అన్నాడు. అక్కడే సెటిల్ అయ్యాడు. గ్రీన్ కార్డ్ అవుతుంది, రావడం కుదరదు అన్నాడు. పెళ్ళి జరిగిపోయింది, ఫోన్లు చాలా తగ్గిపోయాయి. ఇన్ని రోజులు ఏదో కొడుకు మమ్మల్ని ఉద్ధరిస్తాడని ఉన్న సర్వస్వాన్ని వాడి చదువుల కోసం ఖర్చు పెడితే ఆ కొడుకు ప్రయోజకుడై తిరిగి వస్తాడనుకుంటే కనీసం ఒక్క ఫోన్ కాల్ చేయడానికి కూడా తీరుబాటు లేదు. వాడి కోసం ఎదురు చూసి ఉన్న మతి కూడా పోగొట్టుకుంది. ఇటు మతిమరుపు భార్యతో కనీసం ఏం జరుగుతోందో కూడా తెలియని పరిస్థితిలో ఇలా ఇంకెంతకాలం బతకాలి? ఎవరి కోసం బతకాలి? బహుశా మీ వాడు బిజీగా ఉండవచ్చు, మీరే ఫోన్ చేయొచ్చు కదా. చెయ్యొచ్చు, కానీ పోనీ మీ అమ్మాయి ఉంది కదా. ఆ అమ్మాయి ఆ విషయం అలా ఉంచండి. మీరు చెప్పడం ఇంకా పూర్తి కాలేదు. అవును, ఇంకా పూర్తి చేయలేదు. మీ టెలిఫోన్ బిల్లు పెరిగిపోతుంది చూడండి. కరెక్ట్గా చెప్పారు. అయినా ఈసారి బిల్లు గురించి అంత పట్టించుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఈసారి ఫోను పెర్మనెంట్గా డిస్కనెక్ట్ అయిపోతుంది. అంటే కాంటాక్ట్ ఉండదు. నాకు అర్థం కాలేదండి. మేము శాశ్వతంగా వెళ్ళిపోవాలి. నో నో, అలా జరగడానికి వీల్లేదు. పార్కు దగ్గర 1200 చదరపు అడుగుల ఫ్లాట్ ఉంది. ఉన్న డబ్బులన్నీ వాడి కారుకని, వాడి చదువులకని ఖర్చు పెట్టడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా మాకు ఫోన్ చేయడం లేదు, డబ్బులు కూడా అడగడం లేదు. పెన్షన్ 8,000 వరకు వస్తుంది. ఖర్చులన్నీ పోను 2 లక్షల వరకు బ్యాంకు బ్యాలెన్స్ ఉంది. నా అకౌంట్లో బ్యాలెన్స్ ఇంతవరకు ఉంటుందా అంటే అది ఈ 2 సంవత్సరాలే. మా ఆవిడ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తోంది. మతిమరపు, ఎప్పుడేం చేస్తుందో తెలియదు, ఎప్పుడే ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియదు. క్షణక్షణం అభద్రతాభావంతో బతకాల్సి వస్తుంది. గత నెలలో మా అపార్ట్మెంట్లో 4వ అంతస్తులో శేషమ్మ అనే 76 ఏళ్ల ముసలావుడుండేది. వాళ్ళ కోడలు అమెరికా నుండి వచ్చి అన్ని బాగోగులు చూస్తూ ఉండగానే ప్రశాంతంగా కన్ను మూసింది. అంత మంచి చూపు రావడానికి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో మాక ఆ అవకాశమే లేదు. నాతో కడుపు నిండా మాట్లాడిన రోజులైంది. ఎప్పుడు పొడిపొడి మాటలు, పుల్లవిరుపు సమాధానాలు. కానీ ఆ ఫోన్లో మాత్రం ఎవరితోనో మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు. పాలు చల్లారిపోతున్నాయి. చల్లారిపోని. అవసరం ఎవరిది, మీదా వాళ్ళదా? వెంకటరావులు గారు, చెప్పండి, మాట్లాడుతున్నాను. మీరు చెప్పడం ఇంకా పూర్తి కాలేదండి. మీకు ఉద్వేగము, ఉత్కంఠ కలుగుతున్నాయా? సహజమే కదా. ఎందుకు సహజం? నాకు 75 ఏళ్ళు, మా ఆవిడికి 68. మాకు సాకారం కావలసిన స్వప్నాలు ఏమీ లేవు.
అయితే ఏమిటి వెంకట్రాఘులు గారు? బతికి సాధించేది కూడా ఏమీ లేదు. మా ఆవిడ మాలతి మిమ్మల్ని ఎవరి దగ్గర దించి వెళ్ళాలి అని ఎప్పుడూ అడుగుతూ ఉండేది. ఇప్పుడు ఆ మాయదారి ఆల్జీమర్ సోకి ఏ బాధ లేకుండా ఆ బాధలన్నీ నాకే వదిలి చిన్నపిల్లలా ఆడుకుంటోంది. కనీసం నా బాధలు పంచుకోవడానికి ఎవ్వరూ లేరు. ఇప్పుడు అనసూయ ఏం ఆలోచిస్తుంటుంది? ఆమెకు ఈ అద్భుత వ్యక్తి వృత్తాంతం చెప్పాలా? చెప్తే ఆ అవతల వ్యక్తి పిచ్చోడై ఉంటాడని అనుకుంటుందా? హలో, మీ అపార్ట్మెంట్ పేరు, ప్లాట్ నంబర్ కొంచెం చెప్తారా? రాజారాం గారు, ఏమీ ప్రయోజనం ఉండదు. మీరు రావడానికి ముందే ఏ సంఘటన అయినా జరిగిపోవచ్చు. దానికి బదులుగా విషయం వినండి. ఇంకా ఇంకా ఏం వినాలని, ఏ విషయం మిగిలిందని వినాలండి? ఉంది రాజారాం గారు. ఈ భూమండలం మీద మీలాంటి సహృదయుల దగ్గర వీడ్కోలు తీసుకునే వీలు దొరికింది. వెంకటరాఘులు గారు, వెంకటరాఘులు గారు, ఇప్పుడే మీ దగ్గరకు వస్తాను. చెప్పండి. నేనే వస్తానండి. హలో 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 వెంకటరాఘులు గారు, వెంకటరాఘులు గారు, ఏమండి? హలో 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 ఏమండి, ఆ ఫోన్ ఎప్పుడో కట్ అయింది. ఇక రండి. రేపు మా పరిస్థితి ఏమిటి? అనసూయ ఈరోజు నిండుగా ముత్తైదువులా అలంకరించుకున్నది. రోజు ఇలాగే ఉంటుంది కదా, ఈరోజు కొత్తగా కనిపిస్తున్నదా? అమ్మాయిని చూడాలని ఉందన్నారుగా. అమ్మాయి విషయము అలా ఉంచు. కన్న ప్రేమ గాయం మానేదే నిమిషం, నీకంటూ నీదంటూ లేదే లోకం. గాయమైన హృదయం కన్నీరే చుట్టం, గుండెలలో రోదనలే కరిగే నా ప్రతిక్షణం. ఈ ఆటకర్థం మరి ఏముందో నీకైనా తెలుసా ఓ బ్రహ్మయ్యా? కన్నీరు ఏరై పారేనే, కూసైన జాలే లేదేమయ్యా. వెంకట్రాఘవులు ఏమై ఉంటాడు? అన్నంత పని చేయలేదు కదా. భగవంతుడా, దయచేసి ఆయన బతికి ఉండేలా చూడు స్వామి.
ఏమండి, మన కన్న కొడుకు మన దగ్గర లేడు అనే దిగులు కన్నా ఇంతమంది మన చుట్టూ ఉన్నారు కదా అని నాకు చాలా సంతోషంగా ఉందండి. అవసరానికి ఆదుకుంటారనుకున్న పిల్లలు రెక్కలు రాగానే విదేశాలకు వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో ఏమండి, ప్రతి స్త్రీ పసుపు కుంకుమతో వెళ్ళిపోవాలని కోరుకుంటుందండి. అలా వెళ్ళిపోయే వాళ్ళంతా భర్తని ఒంటరిగా చేసిపోయామనే దిగులుతోనే వెళ్ళిపోతూ ఉంటారండి. నాకు ఆ దిగులుండేదండి. కానీ ఇప్పుడు మనకొక ఇంత పెద్ద కుటుంబం ఉందండి. ఇక నాకు ఆ దిగులు లేదు. మీ ఒళ్ళో హాయిగా ప్రశాంతంగా ఉంటారండి. వీళ్ళందరూ మిమ్మల్ని చూసుకుంటారు. నేను ఎంతో పుణ్యం చేసుకున్నానండి, ఎంతో పుణ్యం చేసుకున్నాను. ఇలా ఇంకెంతకాలం బతకాలి? ఎవరి కోసం బతకాలి? ఎవరి కోసం బతకాలి, ఎందుకు బతకాలి అంటూ తమ జీవితాల్ని అంతం చేసుకుంటున్న వాళ్ళందరికీ మీరే సమాధానం. మీరే సమాధానం. you